యాజ్ పర్ ప్రోటోకాల్ ఎవరికి ఏ లెవెల్ ఇవ్వాలో ఖచ్చితంగా హెచ్సిఏ కూడా ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంది, వాళ్ళని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే సార్, ఆ మధ్య స్టేడియంలో పవర్ కట్ అయింది అనే ఒక వార్త, దానిపై ఏంటి సార్, ఎందుకు కట్ చేశారు సార్? వాళ్ళకి కరెంటు బిల్లులు కట్ చేయకుండానే కదా టికెట్లు ఇచ్చి అకామిడేట్ చేస్తామని, మళ్ళీ ఎందుకు కట్ చేసిపోయారు కరెంట్? ఇక్కడ ఎన్ని తిట్లు తినాలో అన్ని తిట్లు తిన్నా ఆ రోజునైతే. తిట్టని నోరు లేదు నన్ను ఆ రోజు, నాకు సంబంధం లేకుండా. అసలు అది పవర్ బిల్ పెండింగ్ కాదు, పవర్ కట్ దానికి విషయంలో జరగలేదు. ఇష్యూ ఏంటంటే 2015లో ఇప్పుడు ఒక పవర్ చిన్న థెఫ్ట్ జరిగింది స్టేడియంలో, చిన్న మిస్కమ్యూనికేషన్ వెళ్ళింది. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్ లో ఉంది, స్టే వచ్చింది. ఎవరో ఒకరు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తో అండ్ ఓవర్ ఎంథూజియాజంతో ఆ రోజు ఆ ఇబ్బంది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అది జగన్గా నాకు, అంటే హెచ్సిఏ ప్రెసిడెంట్గా నాకు, హెచ్సిఏకి అందరికంటే ఎక్కువ తెలంగాణ గవర్నమెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్లేయర్స్ అందరు గ్రౌండ్లో ఉన్నారు, మ్యాచ్కి అంటే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం అందరు వచ్చినారు. ఆ టైంలో పవర్ కట్ అయింది. అంటే పవర్ కట్ అయింది కానీ మేము ఎప్పుడు పవర్ బ్యాకప్ లేకుండా లేదు. ఇన్ కేస్ పవర్ కట్ అయినా 8-9 అవర్స్ మా దగ్గర బ్యాకప్ ఉంటుంది. పవర్ కట్ అయ్యి బ్యాకప్ ఉంది, ఇక్కడ స్టేడియం అసలు డిస్టర్బెన్స్ జరగలేదు. కానీ ఎవరో ఒక ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీడియాకి లీక్ చేశారు దాన్ని, పవర్ కట్ అయిన స్టేడియంలో. అందరు ప్రపంచం ఏమైందంటే చీకట్లు హెచ్సిఏ స్టేడియం, మా ప్లేయర్స్ అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ అసలు జరగనే లేదు. అది మాకు బ్యాకప్ ఉంది 8 అవర్స్, వాళ్ళు 3 అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోయినారు. బట్ ఆ పవర్ కట్లో బాగా బ్లేమ్ అయ్యాం. బీసీసీఐ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఆ తర్వాత మా ప్రాబ్లం అంతా కూడా మేము సీఎం ఆఫీస్కి చెప్పడం జరిగింది. షాన్వాస్ కాసిం గారు అండ్ అజిత్ రెడ్డి గారు, సీఎం ఆఫీస్లో ఉండే పెద్దలు, ప్లస్ మా ఎండి గారు, జెన్కో ఎండి గారు, చైర్మన్ గారు, వారందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ పవర్ రిస్టోర్ చేశారు. నెక్స్ట్ డే మమ్మల్ని పిలిచారు, మాట్లాడడం, అంబికబుల్గా ఇష్యూ సెటిల్ అయింది. వాళ్ళకి పే చేస్తాను అమౌంట్ పే చేసినాం. అయితే అట్లాంటి ఇష్యూస్ ఏవి రాకుండా ముందు నుంచే చాలా జాగ్రత్తలు చేస్తున్నాం. మీరు అడిగారు 9 మ్యాచెస్లో ఏమైనా జరుగుతాయని, ప్రతి దానికి డబల్ 3 ఎష్యూర్ తీసుకుంటున్నాం అండ్ 3-4 బ్యాకప్స్ కూడా పెట్టుకుంటున్నాం ప్రతి ఇష్యూకి. సో మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్కి ఇవ్వాలన్నది. లాస్ట్ టైం మాకు 50 lakhs పిచ్ అండ్ గ్రౌండ్కి అవార్డు వచ్చింది. ఈసారి టోటల్ స్టేడియంకి అవార్డు తెచ్చుకోవాలన్నది నా టార్గెట్. ఇండియా మొత్తంలో ది బెస్ట్ స్టేడియం హైదరాబాద్ అని తెలవాలనేది దాని మీదే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే స్టేడియంలో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి, కార్పొరేట్ బాక్సెస్ రెనోవేట్ చేస్తున్నాం, టాయిలెట్స్ రెనోవేట్ చేస్తున్నాం. ఇంకొక 10 to 15 daysలో మా టార్గెట్ 15th March కల్లా, 23rd మ్యాచ్ మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంది, 15th March కల్లా కంప్లీట్ అయ్యి ఈవెన్ పెయింటింగ్ కూడా చేస్తున్నాం స్టేడియం. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలా పవర్ కట్ కానీ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తే నెక్స్ట్ మ్యాచెస్ పైన బీసీసీఐ తీసుకునే స్టెప్స్ ఏం సార్? అంటే క్యాన్సిల్ చేసేస్తుందా లేదంటే ఏమైనా లిస్ట్లో పెట్టే బ్లాక్ చేసే అవకాశం ఉందా? దానికి రీస్టోర్ టైం ఇస్తారండి. ఓకే, మా దగ్గర అంటే ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ జరిగినప్పుడు ఎంత తొందరగా మీరు రిస్టోర్ చేశారన్నది అక్కడ ఇష్యూ ఉంటుంది. లాస్ట్ టైం కటక్లో ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ జరిగింది, 20-25 minutes మ్యాచ్ ఆగిపోయింది. సో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అంటే నేషనల్ డిజాస్టర్స్కి సంబంధించి మనం ఏం చేయలేము, కానీ ఇలా పవర్ ఇష్యూస్ లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయి. అదే చెప్పబోతున్నాను. అంటే మీరు ఎంత తొందరగా రిస్టోర్ చేశారన్న దానికి, మీకు బ్యాకప్ ఎంత ప్లాన్ చేసుకున్నారని. ప్రమాదాలు కానీ ఇవన్నీ కానీ పవర్ ఫెయిలియర్ కానీ మనకు చెప్పి జరగదు, సంథింగ్ ఏదో జరుగుతుంటాయి. మనం ఎంత ప్రికాషన్ తీసుకున్నా ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. దానికోసం మేము బ్యాకప్ 1, బ్యాకప్ 2, బ్యాకప్ 3 3 ప్లాన్స్ పెట్టుకొని ఉంటాం. ఈ 3 ప్లాన్స్లలో మనం మాక్సిమం బై 5 minutes రీస్టోర్ చేయగలగాలి. మిస్టేక్ వచ్చినప్పుడు 5 minutes రీస్టోర్ జరిగితే అది మిస్టేక్ కిందకి తీసుకోరు. అబౌవ్ 5 minutes అంటే ఖచ్చితంగా అది ర్యాంకింగ్లో మనకి ఇబ్బంది జరుగుతుంది. సార్, ఈ మధ్య కాలంలో మ్యాచెస్ అన్ని స్టేట్స్లో జరగాలని వాళ్ళ స్టేట్స్ చాలా ఉత్సాహంతో ఉంటుంటాయి, కానీ కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని చోట్ల రావు. సో ఇక్కడ మన ఉప్పల్ స్టేడియానికి సంబంధించి డొమెస్టిక్ మ్యాచెస్ ఎక్కువగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ మ్యాచెస్, పెద్ద మ్యాచెస్ కోరుకునే ప్రేక్షకులు చాలా ఎక్కువ. మీరే అన్నారు క్రికెట్ అంటే పిచ్చి పీక్స్లో ఉంటుంది మన వాళ్ళకి అని. సో వాళ్ళందరూ ఎప్పుడు కొంచెం నిరుత్సాహంగా ఉంటారు ఆ విషయంలో. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ వచ్చే? మీరు గమనిస్తే ఇండియాలో 29 రాష్ట్రాల్లో మంచి స్టేడియంస్ ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందుకు చాలా తక్కువ స్టేడియంస్ ఉండేవి. మ్యాచ్ల అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ పెరగలేదు, అంతే ఉన్నాయి. ఇండియాకు ఒక 30 మ్యాచ్లు 20 మ్యాచ్లు వస్తాయి అనుకున్నాం ఇయర్లీ, అన్నే మ్యాచ్లు ఉన్నాయి. కాకపోతే స్టేడియంలు ఇప్పుడు 30-40 వచ్చాయి కొత్త. ఇప్పుడు అహ్మదాబాద్లో కొత్త స్టేడియం వచ్చింది, లక్నోలో కొత్త స్టేడియం వచ్చింది, మొహాలీ స్టేడియం వచ్చింది, ధర్మశాల వచ్చింది. సో ఇండియా వైజ్గా మ్యాచెస్ అన్నిటిని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో భాగంగా 1-2 మ్యాచ్లు మనకు వస్తాయి. అదృష్టం మనకేంటంటే మన పిచ్ మీద, మన గ్రౌండ్ మీద, మన హైదరాబాద్ క్రేజ్ మీద అందరికి ఒక మంచి పాజిటివ్ ఉంటుంది. బీసీసీఐ 1-2 మ్యాచ్లు మనకి ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. సో ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది ఎస్సీలో, కాబట్టి కొన్ని మ్యాచ్లు రాలేదు.
బట్ అవన్నీ క్లియర్ అయిపోయాయి. బీసీసీఐ నుంచి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బీసీసీఐ ఇప్పుడు మాకు సంవత్సరానికి 100 కోట్ల ఫండ్ ఇస్తూ ఉంది కొత్తగా, ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎక్కువ. సో మనకు అందరికంటే 1-2 మ్యాచ్లు ఎక్కువ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెటర్స్ ఇంకా ఎక్కువ స్థాయిలో రావట్లేదు అనే ఆరోపణ, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మనకు తిలక్ ఉన్నారు, ఇక్కడ నితీష్ ఉన్నారు, అండ్ సిరాజ్ ఉన్నాడు. సో చాలామంది రంజీస్కి వెళ్ళి లేదంటే ఒక అచీవ్మెంట్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వాలు నజరానా ప్రకటిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్థాయిలోనే వాళ్ళ ఆట తీరు మీకు తెలుస్తుంది. సెంచరీ చేయగలుగుతారా, లేదంటే ఎట్లా విన్ చేయగలుగుతారు, వాళ్ళ ఏమంటారు ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది కదా. అక్కడే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే వాళ్ళే ది బెస్ట్ ప్లేయర్స్ అవుతారు కదా అనేది ఇంకొక మాట. 100% ట్రూ అండి. హైదరాబాద్కి బిగ్ లెగసీ ఉండింది. 1930s హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఇది ఫౌండర్ మెంబర్ బీసీసీఐలో. ఫస్ట్ ఉన్న 5 స్టేట్స్లో మనది ఒకటి హైదరాబాద్ క్రికెట్ స్టేట్. అప్పటి నుంచి నిజాం టైం నుంచి కూడా మనకు రెగ్యులర్గా హైదరాబాద్ క్రికెట్ వస్తుంది. ఒక టైంలో ఇండియాలో 11 ప్లేయర్స్ ఆడితే అందులో 5 మెంబర్స్ హైదరాబాద్ నుంచి ఉండేవాళ్ళు. అంత మంచి లెగసీ ఉంది మనకి. హజారుద్దీన్ లాంటి, లక్ష్మణ్ లాంటి ఎంతో మంచి ప్లేయర్స్ మన దగ్గరికి వెళ్ళారు. పటోడి లాంటి ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. అయితే ఇంతకుముందు కంటే ఇప్పుడు క్రికెట్ వరల్డ్ వైజ్గా ఎస్పెషల్లీ ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా అందరు ఫోకస్ చేస్తున్నారు. అందరు ఫోకస్ చేసుకుంటూ ప్లేయర్స్ చాలా మంది అయిపోయినారు ఇండియాలో. ప్రతి స్టేడియం ఇప్పుడు ఇంకా మన స్టేట్ నుంచి ఒకరో ప్లేయర్స్ మనకు రిప్రజెంటేషన్ ఉంది. చాలా స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కూడా లేదు. అన్ని స్టేట్లో క్రికెట్ ఆడుతున్నారు. అందరికీ బీసీసీఐ ఇస్తుంది. అయితే ఎస్, ఈ 2 ప్లేయర్స్ మన దగ్గర నుంచి సిరాజ్ అండ్ తిలక్ వర్మ ఆడుతున్నారు. అయినప్పటికీ కూడా మన దగ్గర ఇంకొక 5-6 మెంబర్స్ ప్లేయర్స్కి పొటెన్షియల్ ఉంది. కాకపోతే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజీ నుంచి ఇంతకుముందు ఇండియాకి పిక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో ఐపీఎల్ ఒకటి ఉంది. ఫస్ట్ ఐపీఎల్ పిక్ అవ్వాలా, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఇండియాకి ఆడుతున్నారు. ఐపీఎల్ స్థాయి వరకు రావాలి అంటే ఏం చేయాలి? దట్స్ వాట్, అదే పని చేస్తున్నాం. ఇంతకుముందు నేను వచ్చే కంటే ముందు, సరే వేరే విషయాలు మాట్లాడను, మనం ఒక టోర్నమెంట్ కూడా గెలిచింది లేదు లాస్ట్ 4-5 ఇయర్స్లో. నేను వచ్చిన దాకా వాళ్ళందరినీ ప్లేయర్స్ని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి కోచెస్ని ఇచ్చి, వెంకటేష్ ప్రసాద్ లాంటి ఒక మెంటర్ని వాళ్ళకి ఇచ్చి చేసుకుంటూ బుచ్చిబాబు టోర్నమెంట్ గెలిచాం మనం. ఇంతకుముందుకు రంజీలో మనం ప్లేట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలైట్లోకి వచ్చాం రంజీలో. అండ్ ఈసారి రంజీలో మన పర్ఫార్మెన్స్ బాగుంది. నేను అనుకునేది ఏంటంటే ఈసారి ఐపీఎల్లో ఖచ్చితంగా ఒక 3 ప్లేయర్స్ అన్న, అట్లీస్ట్ నేను తనయ్ త్యాగరాజన్, మళ్ళీ మా తన్మయ్ అగర్వాల్, సివి మిలన్, ఇట్లాంటి వాళ్ళు, రవితేజ, ఇంకొక 4-5 ప్లేయర్లని ఖచ్చితంగా పికప్ అవుతారని అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్ వాళ్ళు ఐపీఎల్ దృష్టిలో పడలేదు, కోచెస్ దృష్టిలో కానీ ఆ ఫ్రాంచైజీలో ఉండే కోచ్ల దృష్టిలో పడలేదు. అది మన దగ్గర కూడా మిస్టేక్ ఏంటంటే, చాలా స్టేట్స్లో ఈ ఐపీఎల్కి పిక్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్ లీగ్స్ ఆడడం వల్ల, అంటే ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగు, తమిళనాడు ప్రీమియర్ లీగ్, అందులో పర్ఫార్మెన్స్, ఇప్పుడు రంజీలో కొన్నిట్లలో పర్ఫార్మెన్స్ కొన్ని మ్యాచ్లో ఉంటాయి. సో ఇట్లాంటి మ్యాచ్లు పెడితే చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈసారి మేము తెలంగాణ ప్రీమియర్ లీగ్ రీసెంట్గా అనౌన్స్ చేశాం. అవునండి, ఈసారి జూన్లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రీమియర్ లీగ్లో ఒక 6 టీమ్స్లో నియర్ అబౌట్ ఒక్కొక్క టీంలో 15-20 మంది ప్లేయర్స్ రెగ్యులర్